రంగంలో అగ్రగామిగా పేరు పొందిన అతుల్ ఆటోస్ గుంటూరు ఆటోనగర్లో షోరూమ్ని అందుబాటులో తీసుకువచ్చింది. 29 ఏళ్ల అనుభవం కలిగిన రామ్కో డీలర్స్తో కలిసి ఏర్పాటు చేసిన ఈ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం అట్టహాసంగా జరిగింది. అతుల్ ఆటో లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ నీరజ్ చంద్ర, రామ్కోర్ మేనేజింగ్ పార్ట్నర్ ప్రకాష్ రావు అతిథులుగా హాజరై షోరూంని ప్రారంభించారు. అనంతరం ఆటోలను ఆవిష్కరించి మొదటి కస్టమర్లకు తాళాలు అందజేశారు. ఇందులో భాగంగా నీరజ్ చంద్ర మాట్లాడుతూ, అంతర్జాతీయ స్థాయిలో అతుల్ ఆటో సేవలు అందిస్తోందని, మారుతున్న కాలానికి అనుగుణంగా వాహనాలను ప్రవేశపెడుతున్నామని చెప్పారు. రామ్కోర్ మేనేజింగ్ పార్ట్నర్ ప్రకాష్ రావు మాట్లాడుతూ, వినియోగదారులకు విస్తృతంగా సేవలు అందించడం కోసం ఈ నెలాఖరులోపు జిల్లాలో 6 నూతన శాఖలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అతుల్ ఆటో జనరల్ మేనేజర్ రామారావు, రామ్కోర్ ప్రతినిధులు, అతుల్ ఆటో మోటార్స్ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. थैंक यू सो मच आप सब आए. माय नेम इज़ नीरज चंद्रा. मैं अतुल ऑटो लिमिटेड का मैनेजिंग डायरेक्टर हूँ और आज हमारे गुंटूर सिटी के अंदर रामपुर के साथ हमारा शुरुआत हो रही है आंध्र प्रदेश के अंदर. और अतुल ऑटो लिमिटेड के बारे में हम गुजरात बेस्ड कंपनी है. अहमदाबाद के अंदर हमारा मैन्युफैक्चरिंग प्लांट है. हमारा करीबन 200 से 250 डीलर टच पॉइंट है इंडिया के अंदर और इंटरनेशनल मार्केट के अंदर हमारे करीबन 20 टच पॉइंट है जो कवर करते हैं अफ्रीका, एशिया और लैटिन अमेरिका. हमारे पास प्रोडक्ट रेंज के अंदर करीबन सब फ्यूल्स अवेलेबल है, डीजल्स, सीएनजी, एलपीजी और अभी इलेक्ट्रिक के अंदर भी हम आ गए हैं. और हमारे पास सब वेरिएंट्स भी है, पैसेंजर में भी हम अवेलेबल है, कार्गो में भी हम अवेलेबल है. I'll hand over my mic to Mr. Ramarao जो हमारे लोकल रिप्रेजेंटेटिव है आंध्र प्रदेश तेलंगाना के लिए. So over to you. మేనేజర్, మీరు చూసినట్టుగా ఇది అతుల్ 2.0. సో కాబట్టి దీని మెయిన్ ఇదేంటంటే మన ఆటో కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్ అప్లిఫ్టింగ్, ఆల్రెడీ ఉన్న స్టాండర్డ్స్ నుంచి కొద్దిగా బెటర్ స్టాండర్డ్స్కి తీసుకెళ్ళడమే ప్రధాన ఉద్దేశంగా పనిచేస్తున్న కంపెనీ. అందుకనే అతుల్ ప్రొడక్ట్స్లో మీరు ఏ ప్రోడక్ట్ని తీసుకున్నా సరే కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటి అనేది బేస్గా తీసుకుని మాత్రమే అతుల్ యొక్క ప్రతి ప్రోడక్ట్ ఉంటుంది. ఉదాహరణకి ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకున్నారంటే మన ఆటో డ్రైవర్ రోజుకు 200 కిలోమీటర్లు తిరుగుతారు. దానికి తగ్గట్టుగానే మన ఎలక్ట్రిక్ వెహికల్స్ డబల్ బ్యాటరీతో వస్తాయి. ఏఆర్ఐ సర్టిఫికేట్ ప్రకారం 207 కిలోమీటర్లు రేంజ్ ఉన్న ఒకే ఒక్క ఆటో డబల్ బ్యాటరీతో వస్తుంది. చక్కటి మైలేజీ, చక్కటి రేంజ్ వస్తుంది. కిలోమీటర్కి ₹10 కన్నా తక్కువ అవుతుంది. చాలా మంచి ఫెసిలిటీస్తో ఉండే వెహికల్, మంచి. నా పేరు ప్రకాష్ అండ్ మేము రామ్కోర్ మేనేజింగ్ పార్ట్నర్ని. గత 29 సంవత్సరాలుగా ఈ గుంటూరు జిల్లా మొత్తం మేము ఈ 3 వీలర్ వెహికల్స్ అమ్ముతూ ఉన్నాము. అండ్ ఈ మధ్యకాలంలో చాలా టెక్నాలజీ మార్పులు వచ్చినాయి బళ్ళల్లో. అండ్ మీకు తెలుసు కాలుష్యం నామ్స్ కూడా వచ్చినాయి, BS6 అనేవి, అట్లాంటివన్నీ గవర్నమెంట్ చాలా మార్పులు తీసుకొచ్చింది. దానికి అనుగుణంగా ఏ కంపెనీలో ప్రోడక్ట్స్ ఉన్నాయని మేము ఒకసారి అండర్స్టాండ్ చేసుకుంటే అతుల్లో అంత కంప్లీట్ రేంజ్ ఉందని మేము గమనించాము. అండ్ ఎస్పెషల్లీ గుంటూరు జిల్లా సిఎన్జి అనేది కొత్తగా డెవలప్ అవుతున్న మార్కెట్ అంతా కూడా. సో సిఎన్జిలో మంచి ప్రోడక్ట్స్ ఎవరికి ఉన్నాయని చూస్తే వాళ్ళ అతుల్ దగ్గర రేంజ్ అంతా ఉంది. రెండోది, నెక్స్ట్ ఫ్యూచర్లో ఎలక్ట్రిక్ అనేది 3 వీలర్లో చాలా తొందరగా ఇంట్రడ్యూస్ అవుతుంది. దాంట్లో చాలామంది నేను ఆల్రెడీ పరిచయం, సో నేను కొత్తగా పరిచయం చేసుకునేది సరిగ్గా 29 ఇయర్స్ జర్నీ ఇది మాది 3 వీలర్ ఇండస్ట్రీలో. అండ్ దాంట్లో చాలామంది ఆల్మోస్ట్ 20 ఇయర్స్ మాతో పాటు ప్రయాణం చేశారు. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఈ 29 ఇయర్స్ స్టోరీ ఒకటైతే, ఇప్పుడు నౌ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ ఏ టోటలీ ఒక కొత్త ఫ్యూచర్లోకి ఎంటర్ అవుతున్నాం. అండ్ ఈ 29 ఇయర్స్లో మాకు కూడా చాలా లెర్నింగ్స్ వచ్చినాయి. మార్కెట్లో కస్టమర్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారో 3 వీలర్ ఇండస్ట్రీలో, సో మనం ఏం చేస్తే వాళ్ళకి సరిగ్గా హెల్ప్ చేయగలం, సపోర్ట్ చేయగలం. అలాగే ఫైనాన్షియల్స్. సో ఈ ఇండస్ట్రీలో బాగా ఇంపార్టెంట్ సెగ్మెంట్ మాకు ఫైనాన్షియల్స్. ఎందుకంటే ఫైనాన్షియల్స్ లేకపోతే ఈ ప్రోడక్ట్ ఎంత మంచిదైనా కానీ మార్కెట్లో తీసుకెళ్ళడం అంత ఈజీ కాదు, సులభం కాదు. సో అందుకని ఫైనాన్షియల్స్ కూడా మైండ్లో పెట్టుకుని ఆలోచిస్తూ ఉంటాం మేము. అండ్ ఈ మధ్యకాలంలో చాలా టెక్నాలజీలు వస్తున్నాయి. ఈ BS6 వచ్చిన తర్వాత కూడా మనం చూసాం, రకరకాల చేంజెస్ వచ్చినాయి ప్రోడక్ట్లో, ఇంజిన్స్లో చాలా తేడాలు వచ్చినాయి. సో అప్పుడు కొంచెం మేము కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే
మన మార్కెట్కి సూటబుల్గా మన ఆంధ్ర మార్కెట్, మన గుంటూరు మార్కెట్కి సూటబుల్గా ప్రోడక్ట్స్ ఏమున్నాయి, ఎవరి దగ్గర ఉన్నాయని చెప్పి ఆల్మోస్ట్ ఒక 6 months మేము స్టడీ చేస్తుండగా సో మేము రియలైజ్ అయ్యాము దట్ అతుల్లో ఎంత రేంజ్ ఉందా అన్నది నాకు తెలియదు. ఇన్ఫ్యాక్ట్ ఆనెస్ట్గా చెప్పాలంటే సో నేను ఒకసారి వాళ్ళ ప్లాంట్ విజిట్ చేశాను. అండ్ ప్లాంట్ విజిట్ చేస్తే కానీ నాకు తెలియదా దట్ ఎంత రేంజ్ ఉన్న కంపెనీ ఒకటి ఉందా ఇండియాలో అనేది. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ మనం ఒక బ్రాండ్తోనే అసోసియేట్ అయ్యాం. సో ఆ బ్రాండ్లో ఏమున్నాయి ఆ ప్రోడక్ట్స్ అమ్ముతూ ఉండేవాళ్ళం. బట్ సడన్గా నేను రియలైజ్ అయింది ఏంటంటే ఇన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇన్ని రేంజ్ ఉన్నాయి, అండ్ అన్ని ఫ్యూయల్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఎలక్ట్రిక్, ఎల్పిజి, సిఎన్జి, డీజిల్. సో చాలా ఎక్సైట్మెంట్ అనిపించింది నాకు కూడా. అంటే ఇన్ని ప్రోడక్ట్స్ ఉండి మనం ఎందుకని మన మార్కెట్స్లోకి ఇది ఎందుకు తీసుకురాలేదు ఇన్నాళ్ళు అనేది కూడా ఒక ఆలోచన వచ్చింది మాకు కూడా. అండ్ రెండోది ఏంటంటే ఇట్స్ ఎ ట్రూలీ ఇండియన్ కంపెనీ. సో 100% ఇండియాలో చేస్తున్న